మార్చి 6వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీ నిర్వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ పద్మా సింగ్ తెలిపారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ అంశంపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ప్రణాళిక, ఇరిగేషన్, హోం, రవాణా, వ్యవసాయం, ఉద్యానవన, విద్య, వైద్యం, మహిళా సంక్షేమ, హౌసింగ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 5 దశల్లో జరుగుతున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ క్షుణ్ణంగా వివరించారు. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలను దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడం, సేవలను సమర్థవంతంగా అందించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగ బాధ్యత అన్నారు. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. మార్చి 6 నుంచి మార్చి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కరణ అంశంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్టు తెలిపారు. కార్యాలయాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల వేగవంతమైన పరిష్కారం, రికార్డుల సక్రమ నిర్వహణ, ప్రజలకు సమయానుకూల సేవలు అందించడం లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలు, మున్సిపాలిటీల తడి పొడి చెత్త వేరు సేకరణ, పిచ్చి మొక్కల తొలగింపు, బహిరంగ ప్రదేశాల చెత్త నిర్మూలన, ప్రభుత్వ భవనాల శుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ఏప్రిల్ 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనకమైన భవిష్యత్తులో అంశంపై ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, మహిళా మరియు మహిళా శాఖల ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు, వైద్య పరీక్షలు, గర్భిణులు మరియు చిన్నారులు ప్రత్యేక పర్యవేక్షణ, పోషకాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. ఏప్రిల్ 13 నుండి 18 వరకు సురక్షితంగా చేరుకోండి, అరైవ్ అలైవ్ కార్యక్రమం హోం మరియు రవాణా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని తెలిపారు. రోడ్డు భద్రతపై అవగాహన, ట్రాఫిక్ నియమాల కఠిన అమలు, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఏప్రిల్ 20 నుంచి 25 వరకు సంక్షేమం అంశంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు స్థితిపై సమీక్షలు నిర్వహించి లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు పిల్లల భద్రత, రక్షణ, డ్రగ్స్కు నో కార్యక్రమం, పాఠశాల కళాశాల అవగాహన కార్యక్రమాలు అమలు చేయబడుతుందని తెలిపారు. మే 4 నుంచి మే 9 వరకు రైతులు, వ్యవసాయ అంశంపై రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్ శాఖలు సమన్వయంతో రైతుల సాగు సలహాలు, ఎరువులు, విత్తనాల లభ్యత, సాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా అంశంలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మే 11 నుంచి 16 వరకు విద్యా అంశంపై పాఠశాల మౌలిక వసతులు, పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, బోధన నాణ్యతపై సమీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. మే 18 నుంచి 23 వరకు యువత మరియు క్రీడలు అంశంపై క్రీడా పోటీలు, యువజనోత్సవాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు చేపట్టాలని సూచించారు. మే 25 నుండి 30 వరకు మహిళలు అంశంపై మహిళా సాధికారత, స్వయం ఉపాధి, స్వయం సహాయక సంఘాల బలోపేతం, రుణాల సద్వినియోగంపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల స్థాపన, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, శ్రీనిధి రుణాలు 100% వసూళ్లపై కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని పాఠశాల నిరంతర పర్యవేక్షణలో ఉంచి వసతి గృహాల భోజన నాణ్యత, పరిశుద్ధ పరిస్థితులను ప్రతిరోజు తనిఖీ చేయాలని ఆదేశించారు. పాఠశాల పర్యవేక్షణ పూర్తి బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని స్పష్టం చేశారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతిరోజు నిర్వహించాల్సిన కార్యక్రమంలో పూర్తి వివరాలను రోజువారీ ప్రగతి నివేదిక రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా పురోగతి, సమస్యలు, తీసుకున్న చర్యలు తదితర వివరాలు సక్రమంగా నివేదిక పొందుపరచాలని సూచించారు. కార్యక్రమం అమలుపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ దేశ్ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగారావు, అదనపు ఎస్పీ మహేందర్, వివిధ శాఖల జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ ప్రతిరోజు కొన్ని యాక్టివిటీస్ చేయాల్సిన ఉన్నాయి. సో ఆ డిపార్ట్మెంట్ పరంగా మీరు షెడ్యూల్ తయారు చేయాలి. నిన్న మనకు మోస్ట్లీ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయి, మనం గ్రూప్లో పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీరాజ్, MAUD, హెల్త్, ఎడ్యుకేషన్, ఎనర్జీ, youth and sports also. So each department నుంచి they have given detailed guidelines. మన JC గారికి, అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మన మీడియా, ఆల్ ద స్టాఫ్ ప్రెజెంట్ హియర్, కలెక్టరేట్ సిబ్బంది అందరికీ నమస్కారం. మీ అందరికీ ఐడియా ఉంది, మన గౌరవ సీఎం గారు అందరూ కలెక్టర్స్కి పిలిపించి, అందరూ సెక్రటరీస్కి పిలిపించి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. సో ప్లాన్ కండక్ట్ చేస్తాము, అది ప్లాన్ చేయాలి.
సో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ మనకు వచ్చినాయి అని మనం గ్రూప్లో కూడా షేర్ చేస్తున్నాము. మండల్ లెవెల్లో అలాంగ్ విత్ ఎంపీఓ, తహసీల్దార్, ఎంపీఓ, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, మేజర్ పార్ట్ వీలింగ్, తర్వాత హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఐడీపీఎస్ తరఫు నుంచి సిడిపిఓ, సూపర్వైజర్స్, మా పోలీస్ తరఫు నుంచి లోకల్ సిఐఓ, లోకల్ ఎస్ఐ 99 డేస్ అన్ని డిపార్ట్మెంట్స్ ప్రతి వారం ప్రతిరోజు కొన్ని యాక్టివిటీస్ చేయాల్సిన ఉన్నాయి. సో ఆ డిపార్ట్మెంట్ పరంగా మీరు షెడ్యూల్ తయారు చేయాలి. నిన్న మనకు మోస్ట్లీ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయి, మనం గ్రూప్లో పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీరాజ్, MAUD, హెల్త్, ఎడ్యుకేషన్, ఎనర్జీ, youth and sports also. So ఈ డిపార్ట్మెంట్ నుంచి they have given detailed guidelines. మన జేసీ గారికి, అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మన మీడియా ఆల్ స్టాఫ్ ప్రెజెంట్ హియర్, కలెక్టర్ సిబ్బందికి అందరికీ నమస్కారం. మీ అందరికీ ఐడియా ఉంది, మొన్న మన గౌరవ సీఎం గారు అందరూ కలెక్టర్స్కి పిలిపించి, అందరూ సెక్రటరీస్కి పిలిపించి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. సో